చైల్డ్ అన్నది ఫ్రమ్ బర్త్ నుంచి కొన్ని ఇయర్స్ వరకు ప్రతి స్టేజ్లో ఏదో కొన్ని మటుకి మైల్ స్టోన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే మోటార్ మైల్ స్టోన్స్ కానీ, ఫైన్ మోటార్ కానీ, లేకపోతే సోషల్ మైల్ స్టోన్స్ కానీ, స్పీచ్ కానీ, ఇలాగా ఒక్కొక్క స్టేజ్లో అలా వస్తుంటుంది. అంటే మటుకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మంత్ కల్లా వాళ్ళకి మటుకి సోషల్ స్మైల్ వచ్చేస్తుంది. అంటే స్మైలింగ్ ఎట్ అదర్స్ వస్తుంది. అండ్ they will be able to open eyes and turn the head to one side. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సౌండ్కి వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉంటారు, సౌండ్కి, లైట్కి, అట్లాగా. సో ఫ్రమ్ థర్డ్ మంత్ నుంచి మనకి ఏంటంటే పిల్లలు అయితే కొద్దిగా యాక్టివ్గా మటుకి కనిపిస్తూ ఉంటారు. ఫ్రమ్ థర్డ్ మంత్ నుంచి మనం ఈజీగా ఆ పర్టికులర్ ఏజ్లో తనకి రావాల్సిన మైల్ స్టోన్స్ వచ్చాయా లేదా అనేసి మనం మటుకి చెప్పొచ్చు. 6 months కల్లా వాళ్ళు మటుకి బోర్లా పడాలి, వాళ్ళు ముందుకి వెళ్ళడానికైతే వాళ్ళు మటుకి ప్రయత్నించాలి. వాళ్ళకి మటుకి హెడ్ కంట్రోల్ అనేది మటుకి ప్రాపర్గా వచ్చేసేయాలి. అండ్ వాళ్ళకి ఏంటంటే కూర్చోవడం కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. బై 1 year కల్లా కొన్ని ఫ్యూ వర్డ్స్ మటుకి మాట్లాడడానికైతే వాళ్ళు మటుకి ప్రయత్నిస్తారు. అండ్ వాళ్ళు మటుకి నిల్చోడానికి మటుకి ప్రయత్నిస్తారు, పట్టుకొని నిల్చోరు. కొంతమంది పిల్లలైతే పట్టుకొని వాళ్ళు మటుకి నడవచ్చు. ఇలాగ 1.5 yearకి వచ్చేసరికి ఇంకా మటుకి మైల్ స్టోన్స్ వస్తుంటాయి, స్టెప్స్ ఎక్కేస్తూ ఉంటారు, స్పీచ్ ఇంకా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇలాగే ఎవ్రీ స్టేజ్లో వాళ్ళకి మటుకి మార్పు వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చూస్తున్నారా, వాళ్ళకి మటుకి కనిపిస్తుందా, ఇంకోటి మనం పిలిస్తే వాళ్ళు మటుకి రెస్పాండ్ అవుతున్నారా, వాళ్ళకి మటుకి వినిపిస్తుందా, అది మటుకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అంటే ఒక్కొక్క స్టేజ్ బట్టి వాళ్ళలో మటుకి మార్పు వస్తుందా, సోషల్ ఇంటరాక్షన్ అయితే మటుకి పెరుగుతుందా, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే మటుకి చూపిస్తున్నారా అని మనం ఇలాగా గమనిస్తే మనకి అన్ని మటుకి తెలుస్తూ ఉంటుంది. సో ఏంటంటే అంటే వాళ్ళకి ఒక్క చైల్డ్ అన్నది ఏంటంటే రోజుకి అంటే మంత్స్ పెరిగే కొద్దీ వాళ్ళలో మటుకి మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్ అయితే చాలా ఫాస్ట్గా మటుకి గ్రో అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి మటుకి పెరుగుతూ ఉంటుంది. అదే మటుకి అంటే ఫిజికల్ ఒకటే కాదు, ఫిజికల్, సోషల్ ప్లస్ స్పీచ్ ప్లస్ ఇంటెలిజెన్సు, ఇంటరాక్షన్, ఇలాగా అన్ని స్ఫియర్స్లో కూడా వాళ్ళలో మటుకి మార్పు అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది.